అయోధ్య రామ మందిరం పేరుతో భక్తుల నుంచి సేకరించిన విరాళాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉత్తరప్రదేశ్లో తీవ్రమైన సంచలనంగా మారాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితులపై ఇప్పటికే పోలీసులు చర్యలు ప్రారంభించగా ఇప్పుడు వారి ఇళ్లపై కూడా అధికారులు దృష్టి పడింది. భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. దీంతో నిందితుల ఇళ్లపై బుల్డోజర్స్ నడుస్తుందా? యోగి ప్రభుత్వం తదుపరి అడుగు ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తి పెరుగుతోంది. రామమందిరం పేరుతో భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఆ డబ్బును అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో నమోదైనటువంటి కేసు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తులో భాగంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విరాళాల రూపంలో వచ్చినటువంటి నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రధాన నిందితుల్లో ఒక వ్యక్తికి చెందిన ఇంటిపై అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దృష్టి సారించింది. భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో షోకాజ్ నోటీస్ జారీ చేసింది. నిర్దేశిత గడువులోపు సరైన వివరణ ఇవ్వాలని, లేదంటే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు అల్టిమేటం జారీ చేశారు. దీన్ని బట్టి ఆయన ఇంటిని కూల్చుతారా అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. సీరియస్ కేసులలోని నిందితుల ఇళ్లు కూల్చే బుల్డోజర్ శిక్షలు యూపీ అనంతరం ఇటీవల పలు రాష్ట్రాల్లో ఎక్కువైన నేపథ్యంలో ఈ చర్చ సాగుతోంది. ఈ నోటీసుల తర్వాత నిందితుల ఇళ్లపై బుల్డోజర్ చర్యలు ఉంటాయా అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కూల్చివేత జరగలేదు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే భవన నిర్మాణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయాంలో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ చర్యలు తరచూ వార్తల్లో నిలిచాయి. నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు అనేక నిర్మాణాలను కూడా కూల్చినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో ఈ కేసులో కూడా అలాంటి చర్యలు ఉంటాయా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే న్యాయ నిపుణులు మాత్రం భవనాన్ని కూల్చివేయాలంటే ఖచ్చితమైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సిందేనని చెప్తున్నారు. ముందుగా నోటీస్ ఇవ్వడం, సంబంధిత వ్యక్తి వివరణ స్వీకరించడం, అనంతరం నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవడం తప్పనిసరంటున్నారు. అందువల్ల ప్రస్తుతం ఇది కేవలం నోటీసుల దశలోనే ఉందని, కూల్చివేతపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని చెబుతున్నారు. మరోవైపు రామమందిరం పేరుతో సేకరించిన విరాళాల వ్యవహారం కావడంతో ఈ కేసుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణ మొదలుపెట్టాయి. ఈ కేసులో నిధుల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు. కేసులో మరికొందరి పాత్రపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తానికి రామమందిరం విరాళాల కేసులో నిందితులపై దర్యాప్తు కొనసాగుతుండగా ఇప్పుడు భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘన అంశం కొత్త మలుపు తీసుకుంది. ప్రస్తుతం షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ అయ్యాయి. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తరువాతే తదుపరి చర్యలపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.